హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రభాస్ గారి పెద్దమ్మ అంటే మనందరికీ తెలుసు, శ్యామలాదేవి గారు. ఒకసారి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. మీ అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మంచి అంటే మంచి స్టోర్ అంటే మీరు కూడా ఇందాక చెప్పారు, అంటే ఇలాంటి శారీస్ నేను కొనుక్కుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరీవారం అనేది వీరు కంచి సారీస్ జరీవారం. ఈరోజు మా కృష్ణుడు గారు అలాగే పార్ట్నర్ అమ్మాయి కూడా రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిపి పెట్టిన షోరూము. నాకు బాగా షాపింగు సారీస్ కొనటం అదే ఇష్టం కదా, ఆ అలవాటు మీద బ్లెస్సింగ్స్ కోసం కూడా కృష్ణ గారు నన్ను పిలవడం జరిగింది. కృష్ణుడి గారు అంటే ఆల్మోస్ట్ కృష్ణరాజు గారికి కూడా చాలా ఇష్టం, పేరులో కూడా సగం ఉంది. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా కావాలని మీ దగ్గరకు వచ్చి రాగానే ముందు ఆయనకు దండం పెట్టుకొని కృష్ణుడు, నాకు కృష్ణరాజు గారి ఆశీర్వాదం, మీరు వస్తే ఆయన వచ్చినట్టే అని చెప్పడం వల్ల నేను రావటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. షోరూంలోకి అడుగు పెట్టగానే కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అంటే వాళ్ళ కలెక్షన్ అలాంటివి తెచ్చారు, దేంట్లోని కాంప్రమైజ్ అవ్వకుండా. ఆ పట్టు చీరలు అంటే ఇప్పుడు రెగ్యులర్గా చూస్తేనే కూడా మాకు కొనాలనిపించింది కదా, కొత్త రకంగా. అలాగని మళ్ళీ ట్రెడిషనల్ కూడా ఉన్నాయి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి కొంటారు డెఫినెట్గా ఈ జరీవారం షోరూంలో. అండ్ ఇంకోటి అంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, ప్రభాస్ గారిది కల్కి ఎంత పెద్ద హిట్ అయింది, యూనివర్సల్ హిట్ అది యాక్చువల్లీ. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపించింది? అంటే పురాణాలని లింక్ పెట్టి తీశారు ఈ మూవీని. ఎలా ఉంది అంటే అసలు దేనికి ఇంకా మాటలు లేవు. కలికి అనే ఒక పదాన్ని ప్రతిరోజు అది కళ్ళు మూసుకుని చూసిన ఆ పదం చెవుల్లో వినిపిస్తుంది. అంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎంజాయ్ చేయటం అంటే ప్రపంచ దేశాల్లో కూడా, అమెరికా నుంచి ఏంటి, ఎక్కడి నుంచి ఏంటి, అంత మంచి హిట్ ఇచ్చి బాబు అంత మంచి రెండు క్యారెక్టర్లు చేయటం చాలా కష్టం. అంటే ఒకటి కామెడీగా చేస్తూ కూడా అటు పురాణాలని రెండు లింక్ చేయటం అనేది మన నాగి గారు ఎంత అద్భుతంగా అయితే తీశారో అంత అద్భుతంగా ప్రభాస్ గారు చేశారు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా గారు కూడా అంత అద్భుతమైన యాక్టింగ్ ఆ మూవీలో. తర్వాత దత్తు గారు, మా పిల్లలు స్వప్న దత్తు అండ్ ప్రియాంక దత్తు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, బడ్జెట్కి కాంప్రమైజ్ అవ్వకుండా. అంటే బాబు మీద వారికి ఎంత నమ్మకమో చూడండి. అంత నమ్మకం లేకపోతే ఇన్ని వేల కోట్లు వాళ్ళని పెట్టారు. ఆ నమ్మకాన్ని మా బాబు వాళ్ళకి ఆ నమ్మకాన్ని నిజం చేసి అంత హిట్ ఇచ్చారు. సో నిజంగా వెరీ ప్రౌడ్. రీల్స్లలో చూస్తున్నాం మేడం, మీరు చూస్తున్నారో లేదో, ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకే అని మీది ప్రభాస్ గారిది ఒక ఆడియో లాంచ్లో ఉంది. అవి మీరు చూసారా? చూస్తే అసలు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే బాబుని అలా నేను అక్కడికి వెళ్ళి, వాళ్ళ మదర్ అవని అనుకోండి, నేను అనుకోండి, అంతమంది ఫ్యాన్స్ అబ్బాయిని డార్లింగ్ అని, అన్నని, దేవుడు అలా అంటుంటే మా అబ్బాయిని ఆ ఫ్యాన్స్ అలాగా ఆ అబ్బాయిని చూస్తూ ఉండేసరికి ఏ తల్లికైనా ఇంకా అంతకన్నా ఆనందం ఏముంటుందండి. అంత ఆనందాన్ని నేను పొందుతున్నాను. కృష్ణరాజు గారు అలాగే ఆనందపడిపోయేవారు అబ్బాయిని చూసి. అదే ఆనందం ఇప్పుడు బాబు మాకు కూడా ఇచ్చారు. అది మా బాబు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్ల. ఆయనతో పాటు సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఆయన అభిమానించే ప్రతి అభిమాని కూడా అదే ఆరోగ్యంతో, అదే ఆయుష్తో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అండ్ ఇప్పుడు భక్త కన్నప్పలో ప్రభాస్ గారిది ఒక రోల్ కూడా ఉంది. అంటే కృష్ణరాజు గారు యాక్చువల్లీ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మంచి విష్ణుబాబు గారు అండ్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారు, డైరెక్ట్ చేయాలని కూడా అనుకున్నారు కృష్ణరాజు గారు. సో ఇప్పుడు మళ్ళీ అందులోకి అనుకోకుండా ప్రభాస్ గారు ఎంటర్ అయ్యారు యాదృచ్ఛికంగా. చాలా హ్యాపీగా ఉంది. మోహన్ బాబు గారు మంచు విష్ణు తీస్తున్న భక్త కన్నప్పలో బాబు క్యారెక్టర్ వేయటం అనుకునేవారు కృష్ణరాజు గారు, ఇది నేను బాబుతో తీయాలి అని. సో ఇలాగ మోహన్ బాబు గారు కన్నప్ప ద్వారా అయినా బాబుని మళ్ళీ అందులో చూడగలుగుతున్నందుకు వాళ్ళకి కూడా నేను అభినందిస్తున్నాను. చెప్పారండి, అంటే అయిపోయిన తర్వాత కల్కి చూసారా అమ్మ అని అడిగారా ప్రభాస్ గారు? ఏమాట అసలు ఆ రోజే ఇంకా అసలు నేను అసలు చూడకుండా ఉంటే, నేను ఎప్పుడు కూడా రిలీజ్ రోజు ఫ్యాన్స్ మధ్యలోనే అందరి మధ్యలో కూర్చొని చూడాలి. ఎప్పుడు స్పెషల్ షో నేను చూడను. వెళ్ళి మన ఐమాక్స్లోనే చూడాలి. ఆ జనాలు, ఆ తప్పట్లు అందులో చూస్తూ ఉంటే ఆనందం వేరు. రాగానే ఇంటికి రాగానే బాబుకేమో ఫోన్ చేసి చెప్పాను. ప్రభాస్ గారు మదర్కి కూడా మేమిద్దరం గంటలు గంటలు మాట్లాడుకున్నాం సినిమాల గురించి. ఇంకా ఆనందం మేమిద్దరం పంచుకున్నాం. మామూలుగా ప్రపంచ దేశాలు పంచుకున్నారు, కానీ తల్లులుగా మేము పంచుకోవడం అనేది మాకు ఆయన ఇచ్చిన హ్యాపీనెస్. అది మా కొడుకు గొప్పతనం. ఫైనల్గా ప్రభాస్ గారికి కృష్ణరాజు గారికి ఫుడ్ చాలా ఇష్టం. అండ్ వాళ్ళు వేరే వాళ్ళకి పెడుతూ వాళ్ళు తింటుంటే వీళ్ళు ఆనందిస్తారు. సో వాళ్ళిద్దరికి కామన్గా మీరు ఇష్టమైన చేసి పెట్టిన వంట ఏంటి, వాళ్ళు ఇష్టంగా తినేది?
వాళ్ళకి ఇష్టంగా తినేది ఏంటంటే ఒకే సీజన్లో వస్తుంది కదా పులస చేప, ఇద్దరికి విపరీతమైన ఇష్టం అనమాట. ఆ సీజన్ అన్నాను. ఇంకా వెస్ట్ గోదావరి నుంచి రాజమండ్రి దగ్గర ఒక ఊరు దగ్గర బాగా ఫేమస్ అంట. అక్కడి నుంచి కృష్ణరాజు గారు పులుసులు తెప్పించేసి బాబుకి ఖాళీ ఉన్న టైం చూసి ఆ పులుసు నా చేతి చేపించేవారు అనమాట. అంటే నేను గరిటె పెట్టి తిప్పడమే, అందులో ఏమేయాలి ఏంటంతా కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట. డైరెక్షన్ పులుసు అంతా తయారయ్యాక అనేవారు అనమాట. హాల్లోంచి ఉప్పు సరిపోయింది అనేవారు. అంటే వాసన చూస్తే చెప్పేస్తాను, నేను రుచి చూడక్కర్లేదు అనేవారు అనమాట. అది బాబుకి పంపించడం, ఆయన తిని మళ్ళీ బాబు ఎప్పుడు ఫోన్ చేస్తాడని చూసేవారు. తర్వాత బాబేమో ఫోన్ చేసి పెదబాజీ పులుసు అదిరింది అనేవారు. అదే అనమాట కృష్ణరాజు గారికి. బాబుకి వాళ్ళు తినడమే కాదు, అందరికీ పెట్టడం, వాళ్ళు ఆనందించడం కూడా ఇష్టం. వాళ్ళిద్దరూ చాలా గొప్ప వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మనకి ఫిలిం ఇండస్ట్రీలో ఉండి మనందరం చేసుకున్న అదృష్టం. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.